శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేశ్వర స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. మొదటి సూచన ఏమిటంటే, ఈ పరాభవ నవ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేశాము. ఈ ఫలితాల్లో కొంతమందికి అనుకూలంగాను, కొంతమంది వ్యతిరేకంగాను ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలు ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వాటికి సూచించే పరిహారాల్లో పాల్గొనాలి అనుకున్నట్లయితే ఈ ఏప్రిల్ 1 రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత వాటికి పరిహారాల వీడియో అప్లోడ్ చేస్తాను నేను. దాన్ని చూసి దాన్ని చెప్పిన విధంగా పాల్గొనవచ్చు. 2 ముఖ్యమైన సూచన ఏమిటంటే, మన దేవప్రసన్న కార్యాలయంలో ఈ 2026 ఉగాది నుంచి శ్రావణ పౌర్ణమి దాకా, ఇంచుమించు ఆగస్టు చివరి దాకా కొన్ని ప్రత్యేక మంత్ర సాధనలు జరుగుతున్నాయి. దశమహావిద్య సాధనతో పాటుగా అనేక మంత్ర సాధనలు చేస్తున్నాం. అందువల్ల ఎవరిని వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేయాలి అనుకుంటే అలాంటి వారి కోసం శనివారం, ఆదివారం కేటాయించడం జరిగింది. మిగతా రోజుల్లో నాకు రోజు మధ్యాహ్నం 3-4 దాకా రోజుకి 8 గంటలు 9 గంటలు జపంలోని పూజల్లోనే ఉంటాము. అందువల్ల కలవడం వేరు కాదు. ఎవరన్నా ఫోన్లో మాట్లాడాలి అర్జెంట్ అనుకుంటే సాయంత్రం 4 తర్వాత ఫోన్ చేయవచ్చు. మా ఈ సాధనలు సోమవారం, శుక్రవారం దాకా ప్రతి వారం ఉంటాయి. శని, ఆదివారాలు జాతక పరిశీలన కోసం కేటాయించడం జరిగింది. వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళు ఆ 2 రోజులు వచ్చి కలవచ్చు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు రండి. స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీటి మెసేజ్ కూడా చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 9 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. 10 ఆఫ్ కప్స్ ఇంకోటి తీసుకుందాం. ఏస్ ఆఫ్ సోర్డ్స్ బాగుంటుంది. ప్రశాంతంగా జీవిస్తారు. అన్యోన్యత, కుటుంబ సభ్యుల మధ్యలోను ప్రేమ, అనురాగం, మీ మాటకు విలువ పెరగడం ఇవన్నీ వస్తాయి. సమాజంలో గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది. పూర్తి అనుకూల కాలం అని చెప్పచ్చు. ఏదైనా ఉన్నప్పుడు కూడా ఏం చేస్తే ప్రశాంతంగా ఉంటారో అవన్నీ మీరు చేసి ప్రశాంతత పొందే ప్రయత్నం చేస్తారు. ప్రశాంతంగా కాలం సాగుతుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఎంప్రెస్, ప్రజెంట్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ ఏస్ ఆఫ్ కప్స్. బాగుంది. మీ పాస్ట్లో ప్రశాంతమైన జీవితం, ఎవరిని ఏది పట్టించుకోకుండా రిలాక్స్ మోడ్లో ఉండి హ్యాపీగా గడిచే స్థితి. ప్రజెంట్కి వస్తే ఏస్ ఆఫ్ వ్యాండ్స్, మాట విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన మాటను అందరూ వింటారు. అందరూ వినేలా మీరు చెప్తారు. 2 ఉంటాయి. చెప్పిన వాడు వినేలా కూడా ఉంది, వినేలా మీరు చెప్తారు కూడా. బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో ఏస్ ఆఫ్ కప్స్, ఆర్థికమైన విషయాల్లో బలపడే అవకాశం, ఆర్థికంగా లాభం కలిగే అవకాశం ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 2 కూడా బాగున్నాయి. చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా సుఖవంతమైన జీవితం, ప్రశాంతమైన జీవితం 15 రోజులు, రాబోయే 15 రోజులు కూడా కనబడుతోంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంది? కుటుంబపరంగా టెంపరెన్స్, సామాజికంగా డెత్ కార్డు తీసుకోవాలి. 2 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా ఎవరికి అభయం ఇవ్వద్దు. నేనున్నాను, నేను చేసేస్తాను, మీకు నేను ఎలా ఉంటాను, మీరేం ఎవరికి అభయాలు ఇవ్వద్దు. మీరు ఏం చేయగలరో, ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. మీ శక్తిని మించి, స్థాయిని మించి శారీరకంగా, ఆర్థికంగా ఏ రకమైన వాగ్దానాలు మీరు చేయవద్దు. ఈ పని చేసి పెడతాను, ఇలా ఉంటాను, 50 మంది వస్తున్నారు చుట్టాలంటే నేను ఉండేస్తానని చెప్పి మీరు ఇలా చెప్పొద్దు. అలాగే డబ్బు ఉంది, నేను ఉన్నా కదా, నీకు ఎందుకని అభయం ఇవ్వద్దు ఎవరికి డబ్బుల విషయాల్లో. ఎంతవరకు అంతవరకే ఉండండి. అలాగే సామాజికంగా కూడా కొంత ఒత్తిడి తగ్గిపోతుంది. మీకు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు ఇబ్బంది పెట్టాలనుకున్నారు చూసుకుని వాళ్ళతో మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. దాని మూలంగా మీ ప్రశాంతమైన వాతావరణం కొంత ఏర్పడుతుంది. బాగుంటుంది మీకు అంతా కూడా. సామాజిక ప్రయారిటీస్ గుర్తించి ఎవరితో ఎంతో ఉండాలి, ఎవరితో డిస్కనెక్ట్ అవ్వాలి అవన్నీ చూసుకుని మీరు డిస్కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. బాగుంటుంది మీకు అంతా కూడా. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? డెవిల్ కార్డు తీసుకోవాలి. పేజ్ ఆఫ్ సోర్డ్స్. చాలా జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది టార్గెట్ చేస్తారు. కొలీగ్స్ అందరు కలిసి వీళ్ళు ఉద్యోగం లేపేయాలి, ఉద్యోగం నుంచి అంటే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేతి గట్టిగా మాట్లాడించి చెడ్డగా మాట్లాడి వాళ్ళని అన్పాపులర్ చేసి
ఫోర్స్ఫుల్గా వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి పెడతారు. ఈ సమయంలో మీకు అలాంటి పరిస్థితి కనబడుతుంది. ఫోర్స్ఫుల్గా మిమ్మల్ని బయట పంపించేసే అవకాశము. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎందులో కూడా తలదోచద్దు, అనవసరం మాటలు మాట్లాడద్దు. కంపెనీ పాలసీస్ గురించి కానీ, మీ మేనేజర్ గురించి కానీ, కొలీగ్స్ గురించి కానీ, మీ వర్క్ విషయంలో కానీ, అలాగే మీరు లాగిన్ ఐడీలో వేరే వాడికి ఇవ్వడం, వేరే వాడి కంప్యూటర్ మీరు లాగిన్ అవ్వడం. కొంతమంది ప్రాక్సీగా చేయించుకుంటారు. వాళ్ళు అమెరికా నుండి వాళ్ళ వర్క్ అంతా ఇండియాలో వేరే వాళ్ళు చేయించుకుంటారు ఎక్స్పీరియన్స్ సరిగా లేక. ఇలాంటి వాడికి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం బలంగా కనబడుతుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 10 ఆఫ్ వ్యాండ్స్ అవకాశం తక్కువ. ఉద్యోగం 15 రోజులు లేదా వచ్చే అవకాశం తక్కువ. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయంటే మీకు కొంత ఇబ్బందులు ఉండి, జిఎస్టీ రిటర్న్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం మీకు కనబడుతుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు. ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కనబడుతుంది. మీరు ఏదైనా ప్రాపర్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్ కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ స్ట్రెస్, యాంగ్జైటీ మందులు వాడి మిస్ అవ్వకుండా మందులు వాడండి. మగవారి ప్రత్యేక ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? సన్ ఏది ఎలాగున్నా, ఏ ఇబ్బందులు ఏమున్నా, అంటే ఉద్యోగంలో వాడికి మనకి ఏమనుకున్నాం, జనరల్గా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో చాలా బాగుంది అనుకున్నాం. తర్వాత మీకు జనరల్ కార్డు కూడా చాలా బాగుంది అనుకున్నాం. కానీ ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి అనుకున్నాం. ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నాం. మరి డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ రీడింగ్లో. ఎలా అర్థం చేసుకోవాలంటే పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది. సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా అదే కార్డు చెప్తుంది. సన్ సమస్యలు ఉంటాయి చుట్టూ, ఏ సమస్యను ఏదన్నా కానీ ఏది మనసు పట్టదు, ఏది మనసు పడి బాధపడరు. ఉద్యోగం పోయింది, పోతే ఇంకోటి దొరుకుతుంది. బిజినెస్ రిటర్న్స్ ఫెయిల్ అయ్యేది, మనం సరిగ్గా చేయలేదు, పెనాల్టీ పడి కట్టుకుందాం పెనాల్టీ, అంతే తప్ప దాని మనసు పాడు చేసేసుకోలేమేను. ప్రశాంతంగా ఉంటారు, సపోర్ట్ దొరుకుతుంది. ప్రతి సందర్భంలో కూడా మీకు నేను ఉన్నాను అని చెప్పి సపోర్ట్ చేసి కూడా ఒకళ్ళు ఉంటారు. సపోర్ట్ దొరుకుతుంది, ఆ సపోర్ట్ని వినియోగించుకోండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ వ్యాండ్స్ 2 ఆఫ్ సోర్స్ మగవారికి, ఆడవారికి 7 ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. మగవారికి సంబంధించి మీ మనోధైర్యానికి, మీ సామర్థ్యానికి పరీక్షా కాలం లాగా ఉంటుంది. కొన్ని విచిత్రమైన సమస్యలు వస్తూ ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేరు బయటికి, అలాగని వాటిని తట్టుకోలేరు. ఇలాంటి ఇబ్బందులు 3-4 రోజులు ఉంటే తర్వాత తగ్గుతుంది. ఆడవారికి కూడా కొంచెం జాగ్రత్తగా లేకపోతే పడి దెబ్బలు తగిలించిన అవకాశం ఉంటుంది. ఊహించని చిన్న చిన్న ఒత్తిళ్ళు ఎదుర్కొంటారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక పరిగెట్టడంలో, ప్రెషర్లో పడి దెబ్బలు తగిలించిన అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు, ఒత్తిళ్ళు ఉండవు. మొదటి వారం కొంచెం ఒత్తిడి ఉంటుంది, రెండో వారం అంతా కూడా హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. సంతానపరంగా కొన్ని విషయాల్లో కొంచెం ఆలోచించుకుంటూ తొందరపడి మాటలు మాట్లాడద్దు, తొందరపడి పనులు చేయొద్దు. ఏం చేస్తే మంచిదో అవన్నీ మీరు చేయండి. ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకొని నిర్ణయం మార్చుకోవచ్చు. తీసుకుని నిర్ణయం అది అమలు పరిచేయాలని అని అనుకోకూడదు. చేంజ్ చేసుకోవచ్చు. ఇది గోడ కొట్టి మేకలాగా అలాగే ఉండిపోవాలని అనుకోకూడదు. కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల్సిన అవకాశం, పరిస్థితి కనబడుతుంది. విద్యార్థుల పిల్లలు బాగుంటుంది. ఆర్థికంగా గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది. ఫైనాన్షియల్ మంచి గ్రోత్ కనబడుతుంది, బాగుంటుంది. నక్షత్రాల వరకు తీసుకుంటే చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ సోర్స్ స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? మూన్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఎదురు చెప్పే నెగిటివ్ పాయింట్స్ అన్ని చిత్త వాళ్ళకి ఉన్నాయి. సమయబంధు వియోగాలు, మనసుని గాయపరిచిన సంఘటనలు, మనసు బాధపడడం, ఇవన్నీ కూడా మొదటి 3-4 రోజులు ఎదుర్కొంటారు. చికాకులు, సమస్యలు ఉంటాయి. ఉద్యోగం చిక్కులు కానీ, వ్యాపారం చిక్కులు కానీ, ఇవన్నీ కూడా మొదటి 3-4 రోజుల తర్వాత చదువుకుంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు అనవసరంగా ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారు. ఎవరో ఏదో అంటారేమో అని ఒత్తిడి పెంచుకుంటారు. పట్టించుకోవద్దు అవన్నీ. మీ పని మీరు చేసుకోండి. మేము పడవలో విత్తనాలు, పడవ మురిగిపోయింది, మీకు ఈత రాదు, అందరితో పాటు మీరు మురిగిపోవాలి పడవలో, అంతే. మీకుంటూ ప్రత్యేకంగా మీకోసం ఏది జరగదు. జరిగిందని నలుగురితో పాటు నారాయణ అనుకోవాలి, అంతే. అలాగ అనుకోవాలి తప్ప ఒత్తిడి పెంచుకోవద్దు. విశాఖ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ చెప్పిన శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విశాఖ వాళ్ళకి ఉన్నాయి. పీస్ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్,
విశాఖ 1, 2, 3 పాదాలు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. చాలా బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? చిత్తవాళ్ళు ఏం చేయాలి పరిహారం? 10 ఆఫ్ సోర్డ్స్ మీ జాతకం చూపించుకుని పరిహారం చేయించుకోండి, లేదా నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి. స్వాతి వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ సోర్డ్స్ మీ ఇంటికి కార్తవీర్యాజుల దిగ్బంధనం చేయించుకోండి, బాగుంటుంది. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లఘుశ్యామల హోమం లేదా మాతంగి హోమం చేసుకోండి. మాతంగి కవచం చదువుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలు కూడా మన 3 దరి జరిగితే లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.